ప్రార్థన చేయాలనుకున్నావు, చేయలేకపోతున్నావు. ఆరాధనకు రావాలి క్రమముగా అనుకుంటావు, రాలేకపోతున్నావు. వారమునకు 2 మారులైనా దేవుని యొక్క సేవలో పాల్గొనాలనుకుంటున్నావు, పాల్గొనలేకపోతున్నావు. ఎలాగున్నా కూడా తోమా లాంటి వారు వెళ్ళారు, స్టెఫన్ లాంటి వారు వెళ్ళారు. క్రీస్తు నమ్మినవాడు వెళ్తున్నాడు, నమ్మనివాడు వెళ్తున్నాడు. క్రీస్తు కలిగి మనం వెళ్తే స్వర్గం చేరుతాం. క్రీస్తు లేకుండా మనం వెళ్తే నరకము తథ్యమవుతుంది. అందుకే క్రీస్తుని కలిగి ప్రాణార్పణకైనా సిద్ధమై అంకిత భావముతో అడుగులు వేద్దాం. ఆత్మీయముగా ప్రభువైన క్రీస్తు వారి వెంట నడిచేవారముగా తయారు చేయబడదాం. ఓ తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం చావు వచ్చే వరకు ఉండాలి. మధ్యలో ఎవరి కొరకు అది ఆవిరి కాకూడదు. మనం ఏ తీర్మానం అయితే చేసుకున్నామో ఆ తీర్మానం కొరకు బ్రతికిపోదాం. బ్రతికి స్వర్గానికి చేరిపోదాం. నిత్యరాజ్యములో నిరంతరముగా నిలిచే చోట నిలిచి నజరేయుడైన యేసుక్రీస్తు వారిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆత్మశాంతిని పొందుకుందాం.